వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. మరీ ముఖ్యంగా గల్ఫ్ కంట్రీలను అతలాకుతలం చేస్తుంది. గల్ఫ్ కంట్రీలు ఇరాన్ దెబ్బకు విలువెల్లాడుతున్నాయి. మరి అక్కడున్న భారతీయుల సంగతి ఏంటి? మరీ ముఖ్యంగా తెలంగాణ వాసుల సంగతి ఏంటి? ఇప్పుడు వందలాది మంది కాదు, వేలాది మంది, లక్షలాది మంది గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి బాంబు వస్తుందో, ఏ ఆపద ముంచుకొస్తుందో అన్నట్టు భయంతో బిక్కుమని గడుపుతున్నారు. కొంతమంది తాము సురక్షితంగానే ఉన్నామని వీడియోలు పంపిస్తున్నా అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవును, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దుబాయ్లో కానీ ఇతర గల్ఫ్ కంట్రీస్లో కానీ చిక్కుకున్న భారతీయుల కోసం వాళ్ళకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు, తెలంగాణకు చెందిన వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, వాళ్ళ రాకపోకలకైనా సమస్య ఉన్నా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకే ప్రత్యేక అధికారులను నియమించి ఢిల్లీలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24/7 24 గంటలు పనిచేస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. వందనా బారువా ఫోన్ నంబర్ 919871999044 919871999044. సిహెచ్ చక్రవర్తి ఫోన్ నంబర్ 919958322143 919958322143. మరో అధికారి ఫోన్ నంబర్ జావేద్ హుసేన్ 919910014749. రక్షితా నాయక్ ఫోన్ నంబర్ 919643723157. ఈ నంబర్లను సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్లో ఉన్న చిక్కుకుపోయిన వారికి కానీ, తెలంగాణలో ఉన్న వాళ్ళ బంధువులకు కానీ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ వాసులు ఎలాంటి ఇబ్బందులున్నా, రాకపోకలకు సమస్యలున్నా, అక్కడ ప్రాంతీయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఈ కంట్రోల్ రూమ్కు కేటాయించిన ఫోన్ నంబర్లకు సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అనేక మంది తెలంగాణ వాసుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. చాలామంది టెన్షన్గా ఉన్నారు. దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, మొత్తం గల్ఫ్ కంట్రీస్లో కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఇరాన్ విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితిలో తెలంగాణకు చెందిన వాళ్ళు చాలామంది, తెలంగాణ వాళ్లే కాదు, ఇండియాకు చెందిన దాదాపు 87 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తోంది.